అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వింతగా ప్రవర్తించారు. తాను హాజరైన వివాహానికి వైఎస్ఆర్సీపీ నేతలు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే వివాహానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేత శ్రీరామ్ రెడ్డి కూడా హాజరయ్యారు. కళ్యాణ మండపానికి తలుపులేసి దౌర్జన్యం చేశారు టీడీపీ నేతలు. లోపలే ఉండిపోయారు ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేత శ్రీరామ్ రెడ్డి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి నుండి తెలుసుకుందాం. శివారెడ్డి, దీన్ని కొత్త సంస్కృతి అనాలా, లేదంటే చాదస్తమా, లేకపోతే ఏమనాలి దీన్ని? పెళ్ళికి కూడా అంటే పెళ్ళిలో రావడానికి కూడా రాజకీయాలు ఉంటాయా, రాజకీయ వర్గాలు ఉంటాయా? విపరీతం కాకపోతే ఏంటి అప్డేట్స్ మీదున్నవి? ఎందుకంటే తాడిపత్రి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి రోజు రోజుకి వివాదాస్పదమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తన అనుమతి లేనిదే వివాహాలకు కూడా వెళ్ళకూడదన్న ఉద్దేశంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకే కొద్దిసేపటి కిందట తాడిపత్రిలో ఎస్ఆర్టీ ఫంక్షన్ లో జరిగిన వివాహ వేడుకకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ నేత శ్రీరామ్ రెడ్డి, అదేవిధంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరయ్యారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అదే వివాహానికి హాజరై వారితో వాగ్వాదం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే వివాహానికి ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా హాజరయ్యారు. బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరులు దౌర్జన్యం చేశారు. ఎట్లా వస్తారు పెళ్లికి అని సూటిగా ప్రశ్నించిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కందిగోపుల మురళి కూడా సూటిగా ఎదురు సమాధానం ఇచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత శ్రీరామ్ రెడ్డి కూడా వాగ్వాదం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వివాహాలకి ఏ పార్టీ వాళ్ళైనా వస్తారు, ఎవరైనా వస్తారు, అందరూ కలిసిమెలిసి ఉంటారు. రాజకీయాలు వేరు, ఫంక్షన్స్ వేరని చెప్పబోతుండగానే ఒకసారిగా జేసీ వర్గీయులు దౌర్జన్యం చేశారు. ఒక కారును ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. అక్కడి నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేత శ్రీరామ్ రెడ్డిని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కందిగోపుల మురళి ఇతరులని అక్కడి నుంచి పంపేయడం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలిపైన, దౌర్జన్యపైన ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వివాహ వేడుక తర్వాత సామాజిక వర్గాల వారిగా ఎవరైనా హాజరు కావచ్చు. అదేవిధంగా ఏ పార్టీ వారైనా సరే వారికి తెలిసిన వారి వివాహాలకి హాజరవుతుంటారు. అంత మాత్రాన అక్కడ కూడా గొడవ క్రియేట్ చేయడాన్ని ఇప్పుడు స్థానికులు కూడా తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి శివారెడ్డి, అంటే నిజంగా ఇటీవల కాలంలో చూస్తున్నాం మనం, అంటే ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తి ఆయన కాలం చేసిన తర్వాత కూడా వచ్చిన టీడీపీ నేతలను కూడా ఎందుకు వెళ్ళారనే ప్రశ్నలు కూడా ఉన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. సో అధిష్టానమే ఆ రకంగా ఉంటే ఇంకా ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఈ రకంగా ఉండడంలో పెద్ద ఆశ్చర్యం లేదు కదా, ఏమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే టీడీపీ అధిష్టానమే కొంత ప్రతి వర్గాన్ని, ప్రతి కులాన్ని చీలిక తీసుకొని రావాలన్న ఆలోచనతో ఉన్నారా, లేదా ఎట్లాంటి వేదికలు పంచుకోవద్దని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటర్నల్ మీటింగ్స్ లో కూడా చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు ఎవరు వెళ్ళినా కూడా ఆ ఫంక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఇతర ప్రతిపక్ష పార్టీ ఎవరు కూడా ఉండరు, ఉంటే సహించబోమని చెప్తున్నట్లుగా జేసీ ప్రభాకర్ రెడ్డి వైఖరి ఉంది. అందుకే తాడిపత్రిలో కూడా ఉద్రిక్త పరిస్థితులకు ఇదే వైఖరి కారణంగా చెప్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వివాహానికి హాజరయ్యారు. అయితే అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, లేకుంటే తెలంగాణ కాంగ్రెస్ నేత శ్రీరామ్ రెడ్డిని చూసి ఒకసారిగా కోపోద్రేకులు కావడం, అదేవిధంగా మీరెందుకు వివాహానికి వచ్చారని ఒకసారిగా కోపగించుకోవడం, అదేవిధంగా దౌర్జన్యం చేయడాన్ని బట్టి చూస్తా ఉంటే ఒక ఫ్రస్ట్రేషన్ అనేది చాలా స్పష్టంగా టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. ఏమైనా టీడీపీ అధిష్టానం నుంచి ఇట్లాంటి సంకేతాలు ఏమైనా వచ్చాయో తెలియదు కానీ ఇక్కడైతే స్థానికంగా ఒక చర్చనీయాంశంగా ఈ ఇష్యూ మారిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి చోట ప్రతి విషయాన్ని ఉద్రిక్త పరిస్థితులకు దారి చేయడం, దౌర్జన్యాలకు చేయడం, అదేవిధంగా ఇక్కడ కూడా ఒక కారును ధ్వంసం చేయడం ద్వారా తాడిపత్రిలో ఉద్రిక్తకు దారితీసిన పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు కూడా ఈ మొత్తం వ్యవహార శైలి తలనొప్పిగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. హరి రైట్, అయితే ఇప్పుడు లోపల ఉండిపోయిన నాయకుల్ని బయటికి తీసుకురాగలిగారా, ఇంకా వాగ్వాదం నడుస్తోందా? ఖచ్చితంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలోనే ఆయన పోలీసులను పిలిపించి స్వయంగానే అక్కడ కాంగ్రెస్ నేత శ్రీరామ్ రెడ్డిని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ బయటికి సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. రైట్ శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.